హాయ్ అండి అందరికీ. ఏంటి చూపిస్తున్నానని చూస్తున్నారా? ఏం లేదండి, మార్కెట్కి అయితే వచ్చాం. ఈ మార్కెట్ రాయగఢలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నది. ఇక్కడ గిరిజనులు అన్ని రకాల ఆర్గానిక్ కూరగాయలు అయితే తెచ్చి అమ్ముతారు. ఇంకా అంతేకాదండోయ్, పప్పు దినుసులు, కూరగాయలు, ఆకుకూరలు, అన్ని రకాలైన పండ్లు అన్నీ కూడా తెచ్చి అమ్ముతారు. ఇంకా పూజల కోసం అయితే అరిటాకులు కూడా తీసుకుంటాం కదా, అరిటాకులు, మారేడుపత్రి, ఉసిరికపత్రి, మామిడి కొమ్మలతో సహా అన్ని రకాలు తెచ్చి కూడా అమ్ముతారనమాట. ఏ సీజన్లో దొరికినవి ఆ సీజన్లో ఖచ్చితంగా దొరుకుతాయి. ఈ సీజన్ అయితే జునుం కట్ల సీజన్. ఈ జునుం కట్లు నేను ఆల్రెడీ గారెలు చేసి పెట్టాను కదా, ఎవరైనా చూడనట్టుంటే వీడియో లింక్ పెట్టాను. సీతాఫలాల సీజన్ వచ్చే ఫుల్ సీతాఫలాలు, మామిడి పళ్ళు సీజన్ వచ్చినప్పుడు మామిడి పళ్ళు, చాలా రకాలైతే అమ్ముతారు. ఇంకా మేమేం కొనడానికి వచ్చామో చూపిస్తాను, అయితే రండి. చింతకాయలు అయితే కొంటున్నామండి. చింతకాయలు ఎందుకు కొంటున్నారా అనుకుంటున్నారా? ఏం లేదండి, చింతకాయ ఉసిరికాయ పచ్చడి అయితే మా అత్తగారు తయారు చేస్తున్నారు, అందుకనే చింతకాయలు అయితే తీసుకుంటున్నాం. ఆల్రెడీ ఉసిరికాయలు అయితే తీసుకున్నాం. ఈ చింతకాయలు ఎంత కాస్ట్ ఉంటాయో మీరు గెస్ చేసి చెప్పండి, కామెంట్ అయితే చేయండి. అలా తెచ్చిపెట్టుకున్న చింతకాయలను అయితే శుభ్రం చేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టి ఉంచుకోవాలన్నమాట. ఇంకా ఉసిరికాయలు కూడా అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు నీటిలో వదిలేయాలి. ఉసిరికాయలు చాలా కొంచెం అయితే తీసుకుంటున్నాను, చింతకాయలను అయితే ఎక్కువగా తీసుకుంటున్నాను. ఈ సీజన్లోనే ఉసిరికాయలు దొరుకుతాయి కాబట్టి ఉసిరికాయ చింతకాయ పచ్చడిని అయితే తయారు చేస్తున్నాము. మా జున్నగడ్డ అయితే చూడండి, ఆ నానమ్మ కట్ చేస్తుంటే అస్సలు కట్ చేయనివ్వట్లేదు. వాడికి ఎంత ఇష్టమో, ఇలా ఏ పని చేసినా మధ్యలో అయితే వస్తాడు. ఇంకా పిల్లలంతా అంతే కదా, అల్లరి చేస్తూ ఉంటారు. స్లోగా అయితే ముందు చేతులు పెడతాడు చూడండి, ఒక్కొక్కటిగా తీసేస్తాడనమాట. ఒక్కొక్కటిగా తీసేస్తాడు చూడండి, అన్నీ కూడాను పడేస్తాడు, కింద పడేసాడు. ఇక అంతే. హాయ్ చెప్పమని అయితే చెప్పాను, అటైతే చెప్తున్నాడు. అత్తగారు అయితే నా వైపు చూపిస్తున్నారు, మమ్మీకి హాయ్ చెప్పని. ఆ మమ్మీకా అని లైస్ వస్తాడు చూడండి నా దగ్గరికి. హాయ్ చెప్పుకుంటూ వచ్చేసాడు. ఈ ఉసిరికాయ చింతకాయలో విటమిన్ సి అనేది ఉంటుంది కదా, ఈ సీజన్ జలుబు దగ్గు చాలా త్వరగా వస్తుంది కదా. ఈ ఉసిరికాయ చింతకాయలో విటమిన్ సి ఉంటుంది కదా, జలుబు దగ్గు వచ్చే వాళ్ళకి ఈ పచ్చడి చేసి పెడితే వాళ్ళకి నోటికి కూడా చాలా బాగుంటుంది, జలుబు దగ్గులు కూడా రావు. ఎలా కట్ చేస్తున్నారో మీకు దగ్గర నుంచి వీడియో తీసి పెడుతున్నాను చూడండి. చింతకాయలో ఉన్న పిక్కని, ఉసిరికాయలో ఉన్న పిక్కని అయితే తీసేయాలి. తీయకపోతే చేదొచ్చేస్తుంది అనమాట. మనం మిక్సీ చేస్తాం కాబట్టి మిక్సీ కూడా పాడవుతుంది. చింతకాయకి తొక్కనైతే తీయకూడదు, అలా తొక్కతోనే డైరెక్ట్గా అయితే మనం మిక్సీ చేయాలి. పిక్కల్ని తీసి కట్ చేసే ప్రాసెస్ అయ్యే చాలా పెద్దదనమాట, చాలా టైం పడుతుంది. వచ్చేసాడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారో సారు, బిజీ పని మీద వచ్చాడు. ఇకన స్లోగా హాయ్ చెప్పుకొని వాటిని అయితే తీస్తాడు చూడండి. ఒక ఉసిరికాయ ముక్కనైతే తీసి నోట్లో అయితే పెట్టుకుంటాడు. వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూడాలి ఆ పుల్లకి, మీరైతే చూడండి. పిల్లలు ఇలా క్యూట్ థింగ్స్ అయితే బాగుంటాయి కదా. పుల్లగుంది, నాకైతే తెచ్చి ఇచ్చేస్తాడు, పుల్లగుంది మమ్మీ అని. చూడండి, నచ్చింది ఏదైనా ఉంటే నాకు ఇచ్చేస్తాడు. మిక్సీ జార్లోని ఎండుమిరపకాయలు 15, ఒక 20 అయితే వేసాం మేము. ఒక మిక్సీ జార్లోన ఎండుమిరపకాయలు ఒక 20, 15 దాకా మేమైతే వేసాం. మీ టేస్ట్ తగ్గ కారానికి మీరు వేసుకోండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న చింతకాయ ముక్కల్ని, ఉసిరికాయ ముక్కల్ని అయితే అందులో వేసాం. కొంచెం కొంచెంగా మిక్సీ చేసుకోండి, ఒకేసారి చేస్తే సరిగ్గా నలగదనమాట. ఇందులోనే జీలకర్రని కూడా వేసేసుకుంటున్నాము. ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాము. కొంచెం ఎక్కువే పడుతుంది, ఉసిరికాయ పులుపు కదా, చింతకాయ కూడా పులుపు కదా, అందుకనే మేము ఎక్కువగానే సాల్ట్ని అయితే వేస్తున్నాము. ఫ్రై అయ్యాక ఆ సాల్ట్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట, అందుకని మీరు ముందే టేస్ట్ చూసుకొని వేసుకుంటే మంచిది. ఇందులోనే నీటిని వేసుకుంటూ మిక్సీ అయితే చేయాలి. ఒక గ్లాస్ నీళ్ళు అయితే పడుతుంది మెత్తగా మిక్సీ పట్టడానికి. కొంచెం కచ్చాపచ్చాగా మా అత్తగారు అయితే మిక్సీ పట్టారు. ఇదైతే మెత్తగా మిక్సీ అయిపోయింది. ఇలా మిక్సీ చేసుకున్నదాన్ని పక్కనైతే పెట్టుకోవాలి. ఇంగు కూడా వేస్తారంట పోపులో, మేమైతే వేయలేదు. పక్కన కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ అయితే చేస్తున్నాము. పోపు కోసం ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, తెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు అయితే వేస్తున్నాము. వీటన్నిటిని కూడా బాగా కాగిన నూనెలో అయితే వేస్తున్నాము. పోపునంతా వేసుకొని బాగా వేగినాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ చింతకాయ మిశ్రమాన్ని అయితే వేయాలి. వేసి ఒక 2 అవర్స్ దాకా వేయించాక మన పచ్చడి అయితే రెడీ అవుతుంది. ఆ పచ్చడి అయితే వేగడానికి 2 అవర్స్ పట్టింది. మేము కొంచెం ఎక్కువగా తీసుకున్నాం కదా, మీరు కొంచెం చేసుకుంటే త్వరగా వేగిపోతుంది. వేగిన మొత్తాన్ని ఒక డబ్బాలో చేసుకొని పెట్టుకుంటే ఒక 2-3 మంత్స్ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.